పడిపోయినటువంటి గుమ్మములు అటువంటి స్థితిలో ఉండడానికి వీల్లేదు. దేవుని చేత వాగ్దానాలు పొందుకోవాలి, దేవుని మహిమను పొందుకోవాలి, ప్రార్థన శక్తిని అనుభవించాలి, దేవుని కార్యాలు పొందుకోవాలి, దేవుని కృపను అనుభవించాలి, దేవుని నుంచి వచ్చే ఆ పరలోకపు ఆశీర్వాదాలు అనుభవించాలని వారి కోసం ప్రార్థన చేస్తూ బలమైన కార్యాలు చేయడానికి నెహెమ్యా దైవజనుడు నిలబడ్డాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామమున మహిమపడతాని. హల్లెలూయా. భౌతిక సంబంధంగా చూసినట్లయితే గోడలు బాగానే ఉన్నాయి, భౌతిక సంబంధంగా చూసినట్లయితే గుమ్మములు చూడడానికి బాగానే ఉన్నాయి, కానీ ఆత్మ సంబంధంగా కుటుంబాలు పడిపోయిన పరిస్థితుల్లో ఉన్నాయి, వ్యక్తిగత జీవితాలు పడిపోయిన విధంగా కనబడుతూ ఉన్నాయి, దేవునికి దూరం అయిపోయి ఒక నిర్జీవమైనటువంటి పరిస్థితిలో ఉన్న విధంగా కనబడుతూ ఉన్నాయి. బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, అపవాది అయినటువంటి సాతాను ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె వాడు తిరుగుచున్నాడు. నిన్ను పడగొడితే నీవు దేవుని నుంచి ఏమైపోతావు? దూరం అయిపోతావు. నిన్ను పడగొడితే నీ కుటుంబము భక్తి జీవితంలో వెనకడికి వేస్తుంది. నిన్ను పడగొడితే నీ విశ్వాస జీవితాన్ని, నీ ప్రార్థనా జీవితాన్ని పడగొట్టినట్లయితే ఏమైపోతావు? నీవు దేవుని లేకుండా, దేవుని మహిమ లేకుండా, ఆయన ఇచ్చే శక్తి లేకుండా, ఆయన ఇచ్చే అభిషేకం లేకుండా ఒక నిర్జీవమైనటువంటి పరిస్థితుల్లో నీవు ఉంటావు. కాబట్టి ప్రతి వేళలా, ప్రతి సమయంలో నిన్ను పడగొట్టాలని వాడు వేచి చూస్తూ ఉండగా, పడిపోయినటువంటి ప్రార్థన కోటగోడలను మరలా తిరిగి నిర్మించుదుముగాక, పడిపోయినటువంటి ప్రార్థనా జీవితాలను మరలా కట్టుదుముగాక, పడిపోయినటువంటి ఆత్మీయ గుమ్మములను మరలా లేవనెత్తుదుముగాక. కారణం ఏంటి తెలుసా? దేవుడు అటువంటి వారి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు, దేవుడు అటువంటి యవనస్తుల కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు, దేవుడు అటువంటి విశ్వాసుల కోసం ఎదురు చూస్తున్నారు. ఆయన కోసం పనిచేస్తూ, ఆయన కోసం నిలబడి, ఆయన కోసం శక్తి కలిగి, ఆయన కోసము ఆశ కలిగి నిలబడి యవనస్తుల కోసము, విశ్వాసుల కోసము, సంఘము కోసము, సేవకుల కోసము ఆయన ఎదురు చూస్తూ ఉండగా ఒక నెహెమ్యా వలె రోషము కలిగి